ప్రైజ్ ది లార్డ్. శాపముల నుండి విడుదల కొరకు ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి తమ మట్టుకు తాను చేసుకోవలసిన ప్రార్థన నేర్చుకోండి. యోహాను సువార్త 8:36 ప్రకారం, కుమారుడు నన్ను స్వతంత్రునిగా చేసెను గనుక నేను నిజముగా స్వతంత్రుడినై ఉన్నాను. రోమపత్రిక 8:1 ప్రకారము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న నాకు ఏ శిక్షా విధియూ లేదు, ఏ శాపము కూడా నా మీద ఏలుబాటు లేదు. కొలసీలు రాసిన పత్రిక 2:14-15 ప్రకారము, నా మీద ఉన్న రుణపత్రాన్ని యేసుక్రీస్తు తుడిచివేసి నాకు దేవుని కుమారత్వమునిచ్చి ఆయనతో కూడా నన్ను జీవింపజేశాను. యెషయా గ్రంథం 10:27 ప్రకారము, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము చేత నా మీదనున్న అభివృద్ధి లేని కాడిని విరగొట్టాను. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ప్రకారము, క్రీస్తు నన్ను శాపము నుండి విమోచించాను. శక్తివంతమైన ప్రార్థన. ప్రభువైన యేసయ్య, నా జీవితంలో ఉన్న ప్రతి బంధకాన్ని విరగదీయము, నా మీద ఉన్న ప్రతి శాపాన్ని రద్దు చేయము, ప్రతి అంధకారాన్ని నా మీద నుండి తొలగించము. ప్రభువైన యేసయ్య, నీవు సిలువలో నా కొరకు నీ ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ధరగా నీ రక్తమును చెల్లించావు. నా జీవితంపై ఉన్న ప్రతి శాపము, ప్రతి శాపపు హక్కు, ప్రతి శాపపు అధికారము యేసుక్రీస్తు నామమున నా మీద నుండి రద్దయినదని నీ వాక్యం చెప్పుచున్నది కనుక నీకు స్తోత్రం. వాటిని యేసు నామమున తుడిచివేస్తున్నాను. పరలోక తండ్రి, నా యేసుక్రీస్తు నామమున నా జీవితంలో ఉన్న ప్రతి దృశ్యమైన అదృశ్యమైన బంధకాన్ని నీ అభిషేకం చేత విరగొట్టుము. నాపైన ఉన్న ప్రతి కాడిని యేసుక్రీస్తు నామమున నశింపజేయము. ప్రభువైన దేవా, నా కుటుంబంలో కొనసాగుతున్న ప్రతి చెడు నమూనాను నేను యేసు నామములో విరమిస్తున్నాను. ప్రభువా, నా హృదయాన్ని లోతుగా పరిశీలించము. నేను దాచిన నా రహస్య పాపములు, నా చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు అన్నిటినీ నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా జీవితంలో నీ శాపముల బానిసత్వ ప్రతి కాడుల్లో దేవుని శక్తి చేత నా మీద నుండి తొలగిపోయాయి. క్రీస్తు యేసునందున్న జీవమును ఆత్మిక నియమము ద్వారా పాప మరణముల నియమము నుండి దేవుడు నన్ను విడిపించెను. యేసుక్రీస్తు శిలువ మరణము దేహము మీద నా ప్రతి శాపమును ఆయన అనుభవించి నన్ను శాపమోచకునిగా చేశారు కనుక నా మీద ఏ శాపం యొక్క ఏలుబాటు కానీ, శాపపు లీగలిటీ అధికారం కానీ నా మీద వాటికి ఎంత మాత్రం చోటు లేదు. నా ఆత్మీయ జీవితానికి చేటు చేసే ప్రతి చెడు నమూనాలను నేను తొలగిస్తున్నాను. ప్రతి బలమైన కోట పరిశుద్ధాత్మ శక్తి చేత పడిపోయి నా మీద నుంచి వైదొలిగిపోతుంది. నేను శాపమునకు కాదు, ఆశీర్వాదానికి వారసుడును. నా జీవితంలో ఉన్న ప్రతి పాప శాప మరణ బంధకములను యేసుక్రీస్తు నామమున విరగొట్టుచున్నాను. ఆలస్యము, వెనుకడుగు, విఫలము ఇవన్నీ ఇక నుండి నా మీద పైనుండకుండా ఉండునుగాక అని యేసుక్రీస్తు నామమున వాటిని అగాధములోనికి బంధిస్తున్నాను.